దేవుడు ఉజ్జాని చంపింది ఉజ్జా మీద కోపంతో కాదు. ఎవరి మీద కోపం? దావీదు మీద. దావీదు మీద ఎందుకు కోపం? చూడండి, దావీదు 2 భయంకరమైన తప్పులు చేశాడు ఇక్కడ. ఒకటి, తన పేరు కోసం దేవుడు మందసాన్ని తెచ్చుకున్నాడు, ఆల్రెడీ చెప్పా. రెండో తప్పుడు పని ఏంటి తెలుసా? ఆయన మందసాన్ని తీసుకురావడానికి కొత్త ఎద్దుల బండి తయారు చేయటం, కొత్త ఎద్దుల్ని తీసుకురావటం, ఊరేగింపుగా తీసుకురావటం. ఇది ఎవరి పద్ధతో తెలుసా? ఫిలిస్తీన్ల పద్ధతి. ఫిలిస్తీన్లు వాళ్ళ దేవతను తీసుకెళ్లాలంటే కొత్త ఎద్దుల బండిలోనే తీసుకెళ్తారు. వాళ్ళ దేవతను తీసుకెళ్లాలంటే కొత్త ఎద్దులనే వాడతారు. ఈయన కూడా యెహోవా దేవుడి యొక్క సన్నిధిని కొత్త దేవతలాగా చేసి పెట్టాడు. ఎంత ఘోరమో చూడండి. అంటే అన్య ప్రజల యొక్క అలవాట్లు తెచ్చుకొని పెట్టుకున్నాడు దావీదు. అంటే దేవుని పని అన్య పద్ధతిలో చేద్దాం అనుకున్నాడు. దేవుని పని పవిత్రమైన పద్ధతి వదిలిపెట్టేసి ఈ లోకములో మనుషులు ఉపయోగిస్తారే పద్ధతులు, దాన్ని వాడటం మొదలుపెట్టారు. చాలామంది క్రైస్తవులు అలా చేస్తూ ఉంటారు తెలుసా? తిథి నక్షత్రం చూస్తారు, అది క్రైస్తవ పద్ధత కాదు. వాస్తు చూస్తూ ఉంటారు, అది క్రైస్తవ పద్ధత కాదు. పుణ్యస్థలం, పుణ్య పద్ధతి అని అంటారు. క్రైస్తవులకి అలాంటివి ఉంటాయా? ఉండవు. అన్య ఆచారాన్ని తీసుకొచ్చి దేవాలయంలో పెట్టడం, అన్య ఆచారాన్ని తీసుకొచ్చి క్రైస్తవ విశ్వాసంలో పెట్టడం, దేవుడికి కోపం రాదా? దావీదు మీద దేవుడు కోపం వచ్చింది. దేవుడు కోపం వచ్చి ఉజ్జాని చంపేస్తే